కాబట్టి ఈ మన ఆల్రెడీ మన స్టమక్‌లో హెచ్‌సీఎల్ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో ఈ యాసిడ్ రియాక్షన్ జరిగి లాక్టిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది మజిల్స్‌లో. ఇది ఎక్కువ ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్స్‌లో కొంతవరకు అవసరమే గానీ, ఎక్కువైతే ఏమవుతుంది లీడ్స్ టు డిసీజెస్ అనమాట. ఎక్కువైపోయిందో లాక్టిక్ అసిడోసిస్ డెవలప్ అయిపోతుంది. లాక్టిక్ అసిడోసిస్ ఎక్కువైపోతే హార్ట్ స్ట్రోక్సు, క్యాన్సర్సు, డయాబెటిసు, బీపీ వాట్ నాట్. ఏ ఆర్గాన్ నీకు వీక్‌గా ఉంటే ఆ ఆర్గాన్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి రకరకాలైనటువంటి జబ్బులకు లోనవుతామనమాట. ఈ పారాసైట్స్‌ని ఇప్పుడు తీసేసే విధానం మా ఎన్‌జీఓ తరపున ఒక సైంటిస్ట్ రివైవ్ చేశాడు. ఆయన కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు? యజుర్వేదంలో సుశ్రుతుడు కనిపెట్టిందే అనమాట. ఆయన ఆయనకి హెల్త్ బాలేనప్పుడు ఆయన రివైవ్ చేశాడు. ఈవెన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకు. క్యాన్సర్ వస్తే ఆయన వచ్చి మెడిసిన్స్ తీసుకోకుండా, కీమో తీసుకోకుండా రివైవ్ చేశాడు. సుశ్రుతుడు యజుర్వేదంలో కనిపెట్టిన దాన్ని. అది ఏమి అంటే ఆల్ఫా సెనిటాల్ అనమాట. ఇది శాండిల్‌వుడ్ ఆయిల్ డిఫ్యూజన్ ప్రాసెస్‌లో ఆల్ఫా సెనిటాల్ అని ఉందన్నమాట మెడిసిన్స్. కాబట్టి ఇవి తీసుకుంటే పారాసైట్ ఫ్రీ అవుతుంది బాడీ. ఈవెన్ క్యాన్సర్స్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, బీపీ కావచ్చు, పెరాలిసిస్. ఐ ఆల్రెడీ గివ్ పెరాలిసిస్ పేషెంట్స్ ఒక 1 వీక్‌లో క్యాన్సర్స్ రికవర్ అయిపోయినాయి. టెస్ట్ అయిన తర్వాత మీకు చెప్తున్నాను. కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా కూడా ఉపయోగిస్తున్నాం. మేమందరం కూడా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా తీసుకుంటున్నాము. మాకు వైరసెస్, జ్వరాలు ఏమీ రావన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు మనం కనిపెట్టింది కాదు. వేల సంవత్సరాల క్రితం సుశ్రుతుడు యజుర్వేదంలో కనిపెట్టింది. ఈ మందు చాలా చాలా శ్రేష్టము. కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు జబ్బులకు లోనుగారు. వైరసెస్‌కు లోనవ్వరు అని ఘంటాపథంగా అయితే మా ఎన్‌జీఓ తరపున చెప్తున్నాను.